ఒకటి ఇద్దరు పిల్లలు, ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త అయినా కూడా ఆ యువతి తన వక్రబుద్ధిని చూపించుకుంది. ఇన్స్టాగ్రామ్ మోజులో పడి అందులో పరిచయమైన యువకుడితో ప్రేమలో పడింది. మదనపల్లెకు చెందిన ఒక యువతికి ములకల చెరువుకు మండలం వడ్డిపల్లికి చెందిన ఇంద్రశేఖర్తో ఇన్స్టాగ్రామ్లో పరిచయమైంది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఏడాది పాటు డీప్గా లవ్ చేసుకున్నారు. ప్రేమ మోజులో పడి భర్తను దూరం పెట్టింది. భార్యాభర్తల మధ్య ఎడబాటు రావడంతో తరచూ గొడవలు కూడా జరిగేవి. కాపురం కూలిపోతున్నా కూడా ఆ యువతి పట్టించుకోకుండా యువకుడితో లవ్ ట్రాక్ నడిపింది. చివరకు భర్తకు విషయం తెలియడంతో తన కాపురంలో చిచ్చుపెడుతున్న యువకుడిని భార్యకు ఇద్దరికి కూడా బుద్ధి చెప్పాలనుకున్నాడు. మదనపల్లి హాస్పిటల్ వద్ద ఇద్దరు ముచ్చట్లాడుకుంటూ ఉండగా భర్తకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. స్నేహితులతో కలిసి ఇంద్రశేఖర్ను చితకబాదారు. స్థానికులు అడ్డుకుంటున్నా వదలలేదు వాళ్ళని. భార్య ముందే ప్రియుడికి ఫుల్గా దేహశుద్ధి చేశారు. తీవ్ర గాయాల పాలైన ఇంద్రశేఖర్ ప్రస్తుతం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. రైట్, ఇది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్. మోనిషా, తంబలపల్లి నియోజకవర్గం మొలకల్చెరు మండలానికి సంబంధించి వడ్డిపల్లి గ్రామానికి చెందిన ఇంద్రశేఖర్ అనే యువకుడు ఏదైతే మదనపల్లి సమీపంలోనే ఒక ఇంజనీరింగ్ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడో ఇతను ముఖ్యంగా అమ్మాయిలను ట్రాప్ చేయడం, సోషల్ మీడియా వేదికగా ఇలాంటి వ్యవహారాలు నడుపుతున్నాడని సమాచారం. ఈ విధంగా ఏడాది క్రితం ఒక వివాహితతో ఇన్స్టాగ్రామ్లో పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఫోటోలు మార్పింగ్ చేసి ఆ అమ్మాయికి పంపించి నీ అంత చూస్తా, నువ్వు నాతో గడపాలి అంటూ ఏదైనా వేధించడం మొదలుపెట్టిన నేపథ్యంలో ఆ అమ్మాయి ఈ విషయాన్ని తన భర్తకు తెలియజేయడంతో నిన్న సాయంత్రం ఏదైతే రాత్రి 8 గంటల సమయంలో ఆ అమ్మాయి ద్వారా ట్రాప్ చేయించి మదనపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు పిలిపించి అతన్ని చితగొట్టి పంపించారు. మొత్తం మీద ఈ ఘటన సంచలనం కలిగించిందని చెప్పవచ్చు. అమ్మాయిలను ట్రాప్ చేయడం, అదేవిధంగా సోషల్ మీడియాలో అమ్మాయిలతో పరిచయం పెంచుకోవడం, ఆ తర్వాత ఆ అమ్మాయిలను యొక్క ఫోటోలు కానీ అమ్మాయి వ్యక్తిగత విషయాలను తెలుసుకొని వారిని బ్లాక్మెయిల్ చేయడము, తమ శారీరక అవసరాలతో కోసం డబ్బుల కోసం కూడా బ్లాక్మెయిల్ చేయడం వ్యవహారం ఈ విధంగా చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని అంటున్నారు. అదేవిధంగా ఇంద్రశేఖర్ విషయంలో వాళ్ళ తల్లిదండ్రులకు కూడా తెలియజెప్పామంటున్నారు. అదేవిధంగా అబ్బాయి చదువుతున్న ఇంజనీరింగ్ కళాశాలలో కూడా విషయాన్ని తెలియజెప్పాము. వెంటనే ఆ అబ్బాయిని డిస్మిస్ చేయాలి, ఉన్నత విద్య చదవనీయకుండా అడ్డుకోవాలంటే కూడా వారు కోరుకుంటున్నారు. మొత్తం మీద ఈ ఘటన మీద పోలీసులు అయితే తమకు ఫిర్యాదు అందలేదని చెప్తున్నారు మోనిషా. మరోవైపు ఇంద్రశేఖర్ గురించి పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నాము. అతను వ్యవహారాలు ఏంటివి అన్న విషయం మాత్రం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ దామోదర్.